అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మాగాణి మొక్కజొన్నలో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, మామిడికాయలకు చీడపీడల నుంచి రక్షణ ఇచ్చే ఫ్రూట్ కవర్లు, రబీ అపరాల సాగులో సత్ఫలితాలనిస్తున్న నూతన మినీ కిట్ మినుము రకం జీబీజీ 164, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే ఆహార పంటల్లో రెండవ స్థానం ఆక్రమించింది మొక్కజొన్న. రబీలో ఆరుతడిగా నేరుగాను, మాగాణుల్లో వరి తర్వాత సాగు చేసుకుంటారు. అలా విత్తుకున్న పంట ప్రస్తుతం మోకాలి ఎత్తు దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ వరకు ఉంది. ముందుగా విత్తిన చోట్ల కోతలు కూడా జరుగుతున్నాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో పంట కీలక దశల్లో నీటి యాజమాన్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అలానే పంటను నష్టపరుస్తున్న కత్తెర పురుగు, రసం పీల్చు పురుగులు, కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న ఆకుఎండు తెగుళ్లు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మాగాణి మొక్కజొన్నలో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్. మన రాష్ట్రంలో మొక్కజొన్న ప్రస్తుతం ఏంటంటే ఈ మోకాలు ఎత్తు దశ నుంచి అదేవిధంగా ట్యాజలింగ్ దశ వరకు కూడా వివిధ ప్రాంతాల్లో ఉంది. ప్రస్తుతం ఏంటంటే ఉష్ణోగ్రతలు కొంచెం 1-2 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్నాయి. అదేవిధంగా పంటల్లో కూడా దీని ప్రభావం కొంతవరకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవిలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మొక్కజొన్న పంటని జాగ్రత్తగా యాజమాన్యం చేసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా అయితే ఒక 15 నుంచి 20 రోజులకు ఒకసారి మనం మొక్కజొన్నలో నీటి తడి పెట్టడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం రైతులు ఉన్నటువంటి టెంపరేచర్స్ కారణంగా మనం 10 నుంచి 15 రోజులకు ఒకసారి పల్చటి నీటి తడి ఇచ్చుకున్నట్లయితే మొక్కజొన్న ఎటువంటి ఈ ఎండల కారణంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండడం మూలంగా మంచి దిగుబడిని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రస్తుతం ఏంటంటే మొక్కజొన్న పంటల్లో వివిధ దశల్లో ఉన్నటువంటి మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మనం చూడడం జరుగుతూ ఉంది. తొలి దశలో ఒకవేళ కత్తెర పురుగు ఆశించినట్లయితే ఆకుల్ని పత్రహరితాన్ని గోకి తినివేయడం జరుగుతుంది. మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు ఏదైతే ఉందో ఇది 1-2 ఇన్స్టార్స్ అంటాము. మొదటి దశలో ఉన్నప్పుడు వీలైనంత వరకు రైతులు ఈ క్లోరిఫైర్ఫాస్ అనే మందుని 500 మిల్లీలీటర్లు, దాంతోపాటు వేప నూనె 1 లీటర్ వరకు తీసుకొని తొలి దశలో మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మొక్కజొన్న వయసు 20 నుంచి 25 రోజులు దాటినట్లయితే ఇమామెక్టిన్ బెంజియేట్ అనే మందుని 80 గ్రాములు దాదాపు ఎకరానికి అంటే 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుంది. మొక్కజొన్నలో వచ్చేటువంటి కత్తెర పురుగుకి ఎటువంటి మందు పిచికారి చేసినా వీలైనంత వరకు మధ్యాహ్నం పూట పిచికారి చేసుకున్నట్టయితే ఎఫెక్టివ్గా ఉంటుంది. రైతులు ఏంటంటే దఫదఫాలుగా అదే మందుని పిచికారి చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పురుగు వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పురుగు యొక్క ఉధృతి చాలా తక్కువగా ఉన్నప్పుడు కానీ కొద్ది మొత్తంలో ఉన్నప్పుడు ఈ యొక్క మెటారైజింగ్ ఎనిసోఫిలియా అని మనకి ఎంటమోపాథోజెనిక్ ఫంగై 1 కేజీ వరకు కూడా ఎకరానికి మనం ఉపయోగించుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల యాజమాన్యానికి కూడా మనం మందులు పిచికారి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఎస్ఫేట్ అయితే 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, అదేవిధంగా క్లోరిఫైరిఫాస్ అయితే 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చొప్పున కానీ మనం కలిపి పిచికారి చేసుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని ఈ యొక్క ప్రైవేట్ హైబ్రిడ్లో మనకి ఈ యొక్క మొక్కజొన్నలో ఆకు ఎండు తెగులు అనేది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క ఆకు ఎండు తెగులు కానీ మనం గమనించినట్లయితే ప్రోపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ, లేదంటే హెక్సాకొనజోల్ అనే మందునైతే 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకోవాలి. ఇంకా ఉధృతి పెరిగినట్లయితే అజాక్సిస్ట్రోబిన్ అనే మందు మనకు దొరుకుతుంది. దీన్ని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకు ఎండు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వేసవిలో ప్రస్తుతం ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతల సమయంలో మనం పంటను గమనించుకుంటూ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మొక్క ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఉండి అధిక దిగుబడులు సాధించేదానికి ఆస్కారం ఉంటుంది. వేసవి కాలం వచ్చేసింది. ఫలరాజం మామిడి పండ్ల కోసం ఆశగా ఎదురు చూసే సమయం ఎంతో దూరంలో లేదు. అయితే మామిడికి పండు ఈగ సమస్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. దీంతో తాము అమితంగా ఇష్టపడే మామిడి పండ్లను తినడానికి కూడా ధైర్యం చాలట్లేదు వినియోగదారులకు. కాయలు బయటకు చూస్తే బాగానే ఉన్నా కోసి చూస్తే బియ్యపు పురుగుల్లాంటి చిన్న చిన్న పురుగులు ఉండటమే ఇందుకు కారణం. ఒక్క మామిడినే కాకుండా జామ, బొప్పాయి, అరటి, సీతాఫలం ఇలా అనేక పండ్లను పండు ఈగ ఆశిస్తుంటుంది. ఎరలను పెట్టి ఈ పురుగులను ఎంతో కొంత అదుపు చేసుకోగలిగిన ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ఫ్రూట్ కవర్లు మామిడికి మరింత ఉపయోగంగా ఉంటున్నాయి. ఈ కవర్ల వల్ల కేవలం పండు ఈగే కాదు, రాతిమంగు, మచ్చ తెగుళ్ళు వంటి ఇతర చీడపీడల నుంచి కూడా పండ్లకు రక్షణ ఉంటుంది. అంతేకాదు మంచు, ఎండ వంటి వాతావరణ మార్పులకు కూడా పండ్లు లోను కావు. దీనివల్ల కాయ నాణ్యత ఉత్తమోత్తంగా ఉంటుంది. మరి మామిడి కాయలకు కవర్లు ఎప్పుడు తొడగాలి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి వివరిస్తున్నారు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ఆచార్యులు డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. మామిడి పిందె దశ నుంచి అనేక రకాల పురుగులు, తెగుళ్ళు ఆశించడం వల్ల, అదేవిధంగా అకాల వర్షాలు, అధిక వర్షాల వల్ల, అదేవిధంగా ఎండ వేడిమి అధికం అవ్వటం వల్ల కాయలపై మచ్చలు ఏర్పడటం, అదేవిధంగా కాయలకు పురుగులు తెగుళ్ళు ఆశించి కాయలు పాడవటం వల్ల మామిడి దిగుబడి తగ్గడంతో పాటు వచ్చిన కాయలు కూడా మచ్చలు ఉండటం వల్ల నాణ్యత తగ్గి ధర తగ్గుతూ ఉన్నది. ఈ పురుగులు తెగుళ్ళు అధికంగా ఉన్నప్పుడు ఎక్కువ పురుగు మందులు పిచికారీ చేయడం, ఖర్చు పెరగడం వల్ల రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. వీటన్నిటికీ ఉన్న ఒకే ఒక పరిష్కార మార్గం మామిడి కాయలకు కవర్లు లేదా సంచుల్ని తొడగడం. ఎందుకు కట్టాలి అంటే పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు, కాయ మీద మచ్చ అనేది రాకుండా చేయవచ్చు, కాయ రంగుని మెరుగుపరచవచ్చు, అదేవిధంగా కాయ నాణ్యత అంటే రుచిని కూడా పెంచడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనన్ని అంటే చిన్న చెట్లకైతే ఎక్కువ సంఖ్యలో, పెద్ద చెట్లకైతే అందినంత వరకు కూడా కాయలకు మామిడి సంచులను కట్టుకున్నట్లయితే అధిక లాభాలు పొందవచ్చు. ఎలాంటి సంచులను కట్టాలి అంటే 2 పొరలు కలిగిన ఎర్రటి గోధుమ రంగు సంచులను కట్టుకున్నట్లయితే ఎండ వేడిమి నుంచి, పురుగుల నుంచి, అకాలంగా వచ్చే వర్షాల నుంచి కాయల్ని కాపాడుకోవచ్చు. ఈ సంచుల్ని ఎలా కట్టాలి అంటే మామిడికాయ పరిమాణం కోడిగుడ్డు పరిమాణం దాటిన తర్వాత బరువు పరంగా అయితే
100 గ్రాముల నుంచి 150 గ్రాములు వచ్చినప్పుడు ఆ దశలో మామిడి కాయకు ఈ సంచిని కట్టినట్లయితే నాణ్యత బాగుంటుంది. చాలామంది రైతు సోదరులు చిన్న కాయలప్పుడే అంటే గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు కట్టినట్లయితే కాయ రుచి బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కోడిగుడ్డు పరిమాణం లేదా 100 గ్రాముల పరిమాణంలో ఉన్నప్పుడు మామిడికాయకు ఈ సంచులను కట్టాలి. అదేవిధంగా ఈ సంచులు కట్టే విధానం గురించి చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా సంచిని కాయ తొడిమకు కనీసం 3 నుంచి 5 అంగుళాల పైన అంటే కాయ తొడిమ కలిసే ప్రాంతం నుంచి 3 అంగుళాల పై భాగంలో కాయకి ఈ సంచిని గట్టిగా కట్టినట్లయితే ఈ కాయ రాలకుండా ఉంటుంది, మంచి నాణ్యత కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాయల నాణ్యత పెంచడం కోసం ఉద్యాన విభాగం వారు కాయ సంచుల కొరకు సబ్సిడీ కూడా అందిస్తున్నారు. మామూలుగా మార్కెట్లో అయితే ఒక్కొక్క సంచి 2.5 రూపాయల వరకు ఉంటుంది. ఉద్యాన శాఖ వారు 50% సబ్సిడీ అంటే ప్రతి సంచికి 1 రూపాయి పావలా వరకు సబ్సిడీని అందిస్తున్నారు. అయితే ఎకరా మామిడి తోటకు కనీసం 8,000 సంచుల్ని కట్టాలి. సో దీనికోసం ఎకరాకు 10,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. అయితే గరిష్టంగా ప్రతి రైతుకు 5 ఎకరాల వరకు సబ్సిడీ అంటే 50,000 రూపాయల వరకు ఇస్తున్నారు. దీనికోసం రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మొదటి పేజీ, అదేవిధంగా ఉద్యాన శాఖ వారు ఇచ్చే అప్లికేషన్ను ఫిల్ చేసి ఉద్యాన అధికారికి ఇచ్చినట్లయితే ఈ సబ్సిడీని డైరెక్ట్గా రైతుల అకౌంట్లోనే వేస్తున్నారు. ఈ విధమైన సబ్సిడీని పొందుతూ రైతులు మామిడికాయలకు సంచులను కట్టి మంచి నాణ్యమైన మామిడికాయలను పొందాలని కోరుకుంటున్నాం. తక్కువ కాలంలో చేతికొస్తూ తక్కువ పెట్టుబడి శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చేవి అపరాల పంటలు. ముఖ్యంగా రబీ కాలంలో మినుము పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయడం పరిపాటి. అయితే మినుముకు ఈ మధ్యకాలంలో పల్లాకు, సీతాఫలం తెగుళ్లు సమస్యగా మారగా కొత్తగా వస్తున్న నూతన రకాలు ఆ సమస్యను తీరుస్తున్నాయి. ప్రస్తుతం రబీలో కృష్ణా జిల్లా తెన్నేరు గ్రామ రైతులు మినీకిట్ దశలో ఉన్న జీబీజీ 164 అనే రకాన్ని తమ పొలంలో సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానం వారు ఈ రకాన్ని రూపొందించారు. ప్రస్తుతం పైరు 80 నుంచి 90 రోజుల దశలో ఉంది. ఈ రకానికి ఎటువంటి చీడపీడలు ఆశించకపోవడం రైతులకు ఎంతో ఊరటనిస్తోంది. జీబీజీ 164 దాదాపుగా పంట దిగుబడి హెక్టార్కి 20 క్వింటాల వరకు వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. ఈ రకం మినుము సాగులో రైతుల అనుభవాలను మనము తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 1/2 ఎకరా మినుము పైరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు గ్రామంలో ఉంది. రైతు దస్తగిరి తన 2 కుమారులతో కలిసి ఏటా 50 ఎకరాలకు పైగా సేద్యం చేస్తుంటారు. వీరు ఎప్పటికప్పుడు పరిశోధనా స్థానాల నుంచి విడుదలైన నూతన వంగడాలు, మినీ కిట్ దశలో ఉన్న రకాలను తెచ్చి తమ క్షేత్రంలో ఫలితాలను పరిశీలిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఘంటసాల పరిశోధనా స్థానం నుంచి మినీ కిట్ దశలో ఉన్న జీబీజీ 164 అనే మినుము రకాన్ని తెచ్చి మాగాణిలో సాగు చేశారు. కిలో విత్తనాన్ని 1/2 ఎకరా మాగాణిలో జీరో టిల్లేజ్ విధానంలో విత్తనం గుచ్చి విత్తుకున్నారు. ఎల్బీజీ 645, P1059 రకాలను సంకరపరిచి అభివృద్ధి చేసిన ఈ రకం ప్రస్తుతం మొదటి సంవత్సరం క్షేత్ర ప్రదర్శనలో ఉంది. ఇది రబీలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు విత్తేందుకు అనుకూలం. పంటకాలం 80 నుంచి 85 రోజులు. హెక్టారుకు 20 క్వింటాళ్ల దిగుబడినిచ్చే రకం. గింజ మధ్యస్థ లావు, మెరిసే గింజ రకం.
చెట్టు సుమారుగా అడుగు నుంచి అడుగున్నర ఎత్తు వరకు పెరిగింది. ప్రతి మొక్కకు 4 నుంచి 5 కొమ్మలు వచ్చి మొక్కకు సగటున 100 వరకు కాయలున్నాయని రైతులు తెలియచేస్తున్నారు. మాగాణుల్లో వెదచల్లటం కన్నా వరుసల్లో విత్తుకుంటే మొక్క ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చంటూ జీబీజీ 164 మినుము సాగులో తమ అనుభవాలను ఇలా తెలియచేస్తున్నారు. నాకు 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చెప్తాను. అప్పుడు మినుము అంటే ఒకసారి అయ్యేది, ఒకసారి దూసుకుపోయేది సార్. ఇప్పుడు దూసుకుపోయే అవకాశం లేదు. అప్పుడు విత్తనాల క్రాస్ ఏమంటే బండ పాలిష్, తూటు కడ అవి ఉండేవి సార్. ఆ ఎల్లో మజాక వచ్చి తీసారు. ఇప్పుడు ఎల్లో మజాక రావట్లేదు. చక్కగా నీట్గా ఉంటున్నాయి పైర్లు. ఇది చెట్టు మీను సార్. ఇది చెట్టు కూడా బాగా అయింది. చెట్టు తగ్గ కాపు ఉంది. ఘంటసాల పరిశోధన కేంద్రం నుంచి తీసుకొచ్చాను సార్. 1 కేజీ ఇచ్చారు మాకు. ఈ బెజ్జాలు పొడిచి వేసాం. 6 అంగుళాలకు ఒక మొక్క వేసాం సార్ మేము. ఇది మరి బాగా నెంబర్ 1గా ఉంది. కాయ కింద నుంచి కాయ ఎండుకుంటూ వస్తుంది, పైన మళ్ళీ పచ్చికాయ ఉంది బాగా. కింద కాయ అట్ట ఉందో, పైకాయ అట్టాగా ఉంది. కింద కాయ ఎండిపోయింది, పైకాయ కూడా ఇంకా 25 కాయలు 20 కాయలు దాకా ఉన్నాయి మళ్ళీ ఎండాల్సిన కాయలు. గింజ సైజు కూడా నెంబర్ 1 ఉంది సార్. ఇది పాలిష్ రకమే. ఇది ఈ ఇతను చూసా పెట్టుకోవచ్చు, బాగుంది, పండుద్ది అనే ధైర్యం ఉంది సార్. ఇది ఘంటసాల పరిశోధన స్థానానికి ముందుగా మా ధన్యవాదాలండి. 7 తొలి మినీ కిట్గా మనకి కేజీ ఇవ్వడం జరిగింది. బాగుంది పైరు అనేది, పెట్టుకోదగ్గ పైరేను. 85 రోజులు అన్నారు కానీ 80-85 రోజులు అన్నారండి. మన దగ్గర 90 రోజులు ఉంది. తెగుళ్ళు అయితే పెద్దగా అయితే రాలేదండి. మొక్క మన ఏలు కంటే కూడా లావుగా ఉంది. ఎందుకంటే ఇది చక్కగా బెజ్జాలు పొడిసి వేసామండి. మన కేజీ ఇచ్చారు. కేజీ ఇస్తే మా నాన్నగారిని నేను అడిగాను, 20 కేజీలు తల్లుతావయ్యా, నీకు వచ్చేది 10 బస్తాలైనా సరే 10 బస్తాలైనా 50 కేజీలు వస్తున్నాయి. 50 కేజీలు వస్తే మనం 4 రైతులకు ఇవ్వలేము, మనకు చాలవు. ఆ విత్తన ఉత్పత్తి కావాలి మనకి అని చెప్పారు మా నాన్నగారు. ఒత్తుగా పడిందనుకో గింజ 30 కాయలే ఉంటాయి, లేదా 40 కాయలు ఉంటాయి. అట్లా ఉండదయ్యా. ఇదైతే ఇట్లా పాసగా వేసామనుకో 100 కాయలు ఉంటాయి, 150 కాయలు దాకా ఉంటాయి. బాగా కాస్తుంది కాపు. దాని ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది చెట్టు చూపిస్తుందని మా నాన్నగారు మాతో చెప్పడం జరిగింది. మా నాన్నగారి ప్రకారంగానే వేసాం. మా నాన్నగారు అంచనాకి మించి ఇక్కడ కాసిందంటే బాగా కాసింది మినుము. అసలు కాయ తులసి పురుగు అనేది అసలు రాలేదు. మాలుగు మచ్చల పురుగు అంటారండి. అది అసలు దీనికి టచ్ కూడా అవ్వలేదు. నువ్వు ఉందలే కానీ అంత నువ్వు అయితే ఏం లేదు. గింజ కూడా మనకి బండ పాలిష్ని పోలి ఉంది. శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటయ్యా అంటే దీనికి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకే వేయమన్నారు. అంతకుమించి వేయొద్దని చెప్పారండి మనకి శాస్త్రవేత్తలు. మాగాట్లోనే ఇది సెట్ అండి. మెట్టకి అసలు ఏమాత్రం కూడా పనిచేయదు. మాకు ఘంటసాల పరిశోధన స్థానం నుంచి జీబీజీ 164 అనే విత్తనాన్ని ఇచ్చారండి. తొలి మినీ కిట్ కింద బెజ్జాలు వేసేసిన దానికి బాగా మొలుతాయి. ఎందుకంటే గింజ 2 అంగుళాలు లోపల పడుతుంది కాబట్టి అన్నీ మొలుతాయండి. జిమ్మితే 2 కిలోలు మొలుతాయి కనుక దాంట్లో 1 కిలో మొలుతాయండి. ఆ తేడా ఉండిద్దండి. దానికి ఏముంటాయండి, దానికి బాగుంటే ఒత్తులో బాగుంటే ఒక 10 కాయలు ఉంటాయి, లేదా 15 కాయలు ఉంటాయి. దీనికి వచ్చేపాటికి 100 నుంచి 150 కాయలు తక్కువలో ఏ చెట్టు చూసినా కానీ యావరేజ్ మీద ఇంకా ఎక్కువే ఉంటాయి నాకు తెలిసి. ఇందాక లెక్క ఎత్తారంటే ఒక చెట్టుకి 192 కాయలు ఉన్నాయి. 100 కాయలు అసలు యావరేజ్ దేనికైనా ఉంటాయండి. అది అడుగుకాయేమో తరకలాగా ఉంటుందంటే పైకి వచ్చే కొద్దికి బాగుంటుంది. ఎందుకంటే గాలి ఆడుతుంది కదా పైన, బాగా గాలి ఆడే కొంచెం కొద్దిగా గింజ ఊరుద్ది. కింద ఏమవుతుందంటే కింద పాసిపోతుందండి. ఒత్త ఈ బాగా చేను పాసిపోతుంది. అదే ఇది అనుకోండి పలసన మీద కింద కాయ ఎట్లా ఉందో పైన నెత్తి మీద కాయ కూడా తరక రాదండి. దీనికి అది తరక అనేది కనపడాలి అసలు గింజల్లో. బ్రహ్మాండంగా ఉంది. ఇది కొత్త విత్తనం మరి ఘంటసాల నుంచి తెచ్చారు. పైరు చాలా బాగుంది సార్. గుత్తులు కాసినాయి. ఏ చెట్టు చూసినా తరుగు మెరుగు మీద చెట్టుకు వచ్చి 100 కాయలు తక్కువే ఉండవు సార్. సుమారు చెట్టుకు 100 కాయలు ఉంటే 10 బస్తాలు 10 పైన అవుతాయి సార్. తెగుళ్ళు ఏం రాలేదు. ఇది చాలా బాగుంది సార్. దిగుబడి బాగా వస్తుంది సార్ దీనికి. ఇది పైరు ఘంటసాల పరిశోధన నుండి తెచ్చారంట మా వాళ్ళు. విత్తనం బాగా ఉంది. పైరు కూడా బాగుంది. కాయలు ఇది బెజ్జలు వేసి పొడిసి పెట్టారండి. పైరు అయితే బాగుంది సార్. ఇవి చెట్టుకు వచ్చి 100 కాయలు ఉన్నాయండి. ఎకరానికి 10 బస్తాలు దిగుబడి వస్తుంది సార్. ఇది వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ములకనూరు మహిళా సహకార డైరీ పాల వ్యాపారంతో పాటు
పశుగ్రాస విత్తనోత్పత్తిపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సంయుక్తంగా పాడి రైతులకు పశుగ్రాస కొరత తీర్చాలనే ఉద్దేశంతో గడ్డగింజల జొన్న రకాన్ని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ములకనూరు మహిళా డైరీని ఎంపిక చేసింది. వర్షాభావ పరిస్థితులు ఉండే ఈ ప్రాంత భూములు పశుగ్రాసపు జొన్న సాగుకు అనుకూలంగా ఉండటంతో విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా గ్రాసం కొరత తీరడంతో పాటు విత్తనాలు విక్రయించడం ద్వారా ఆదాయం అందుతుందంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోయిన సంవత్సరం నుంచి మాకు జవార్లు డైరీ మాకు ఈ విత్తనాలు ఇచ్చడం మొదలైంది. ఓ 2-3 ఎకరాల దాకా వేసినాం. ఎకరాన 15 నుంచి 16 క్వింటాల దాకా మంచిగా దిగుబడి వచ్చింది. తక్కువ పెట్టుబడి. పోయిన సంవత్సరం అయితే మాకు 1,20,000, 1,30,000 దాకా వచ్చినాయి. ఈ సంవత్సరం కొంచెం ఇంచుమించు అటు ఇటు కాకుండా 10 నుంచి 15 మధ్యలో ఎకరాన మాకు జవార్లు వెళ్తున్నాయి. మాకు ఫ్రీగానే ఇస్తారు. 5 నుంచి 600 ఎకరాల దాకా ఫ్రీగానే ఇచ్చారు ఇప్పటి వరకు. ఎకరాన 10 నుంచి 15,000 రూపాయలు పెట్టుబడి అవుతాయి. 10 నుంచి 15 మధ్యలో క్వింటాల వస్తుంది. ఇక లాభదాయకమే. వేరే పంటకు దీన్ని చూస్తే కొంచెం మంచి లాభే ఉంది. కోతుల బిడ్డతోనే మేము మక్కతోనే బంద్ చేసినాం. జవారుకి వచ్చినాం. 2 ఎకరాలు వేసినాం జవారు. పెట్టుబడి తక్కువ, నీళ్లు తక్కువ తోటి లాభం ఎక్కువ ఉన్నది. దీన్ని మంచి మాది కరువు ప్రాంతం కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మాకు అవలీలంగా ఉంటుంది. ఇది కనకశీరి మళ్ళీ 3 ఎకరాలు పెట్టినాం. దాన్ని మంచి ఇల్లు వచ్చింది. కంకి నిండారుగా గింజలు పోసింది. గింజలు కూడా ఎకరాన 12 క్వింటాల చొప్పున వెళ్తున్నాయి. 3 ఎకరాలు పెట్టినా నేను. అది 3-2 5 ఎకరాలు పెట్టినాం. ఇప్పుడు వెనకశీరిది మొన్న 30 గుంటలు కొస్తే 7 క్వింటాలు అయినాయి. ఇంకో 2 ఎకరాలన్నర కోసేది ఉన్నది. పెట్టుబడి తక్కువనే, నీళ్లు తక్కువనే, పండితే మాత్రం లాభం, చాలా లాభదాయకం. ములకనూరు డైరీ పరిధిలో దాదాపు 700 నుంచి 800 ఎకరాల వరకు పశుగ్రాస విత్తన జొన్న సాగు చేపడుతున్నారు. ఇక్కడి రైతులకు డైరీ తరపు నుంచి విత్తనాలు ఉచితంగా అందిస్తున్నారు. 2020 సంవత్సరంలో పంత్నగర్ యూనివర్సిటీ నుంచి విడుదలైన CSH 43 MF మల్టీకట్ ఫోడర్ హైబ్రిడ్ రకం అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని, అధిక పశుగ్రాస దిగుబడితో పాటు బహుళ కోతలకు అనువుగా ఉండే ఈ రకం రైతులకు ఎంతో లాభదాయకమంటూ అధికారులు వివరిస్తున్నారు. ఈ పశుగ్రాస విత్తనాన్ని GB పంత్నగర్ యూనివర్సిటీ ఉత్తరాఖండ్ వారు 2020 సంవత్సరంలో దీన్ని విడుదల చేశారు. CHS 43 MF అనే రకాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ వారు ఈ రకాన్ని మా డైరీ MOE చేసుకొని 2023 సంవత్సరంలో MOE చేసుకున్నాము. మూల విత్తనాన్ని మేము తీసుకొచ్చి దాన్ని మల్టిప్లై చేసి ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేసి 2025-26 రబీ సీజన్లో దాదాపు 800 ఎకరాలలో సాగు చేయడం జరిగింది. ఎకరానికి వచ్చేసి 15 నుంచి 17 క్వింటాల దిగుబడి వస్తుంది. రైతుకు దాదాపు 1,20,000 రూపాయల ఆదాయంలో 20,000 ఖర్చు పోను దాదాపు 1,00,000 రూపాయలు మిగులుబాటు ఉంది. గడ్డి గింజల ఉత్పత్తి కార్యక్రమం జాతీయ ప్రభుత్వం ద్వారా మరియు NDB సంస్థ ఇద్దరు కలిసి సంయుక్తంగా భారతదేశంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే ఈ ఎండాకాలంలో పాల ఉత్పత్తి తగ్గకుండా పశువులకు మేలుజాతి గడ్డి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం భాగంగా ములకనూరులో సుమారుగా 250 మంది రైతులకు ఉత్పత్తి కోసం ఇవ్వడం జరిగింది. సుమారు 700 ఎకరాలలో ఈ గడ్డి గింజల ఉత్పత్తి కార్యక్రమం జరుగుతున్నది. ఈ ఉత్పత్తి చేసిన గింజలను మళ్ళీ క్వింటాలకు 7,500 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ప్రాసెస్ చేసి 3 కిలోల ప్యాకెట్ 6 కిలోల ప్యాకెట్ తయారు చేసి ఉత్తర భారతదేశంలోని అన్ని డైరీలకు కూడా పంపించడం జరుగుతుంది. రైతులు సాగు చేసిన జొన్న విత్తనాలను క్వింటాలకు 7,500 రూపాయల చొప్పున డైరీ సేకరించి ప్రాసెసింగ్ చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. వేసవిలో గ్రాసాల కొరత తలెత్తకుండా పశువులకు మేలుజాతి గడ్డి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.